హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ప్రయాణం చేసేటప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. ఏంటి అమ్మా? గట్టిగా చెప్పట్లేదు మీరు. చెప్పు గట్టిగా. మన రైటో రాంగో మన ధైర్యంగా ఒక మాట అనేయండి. షార్ట్ కట్లు ఉంటాయి, లాంగ్ కట్లు ఏమి ఉన్నాయి, ఇంకా రైట్ దారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే షార్ట్ కట్స్ అంటే మనకి తొందరగా వెళ్ళిపోయే మార్గాలు, తొందరగా చేరుకునే మార్గాలు అన్నమాట. రెండు మార్గాలు ఉంటాయి, ఒకటి రైట్ లెఫ్ట్. ఏంటిది? రైట్ లెఫ్ట్. ఆఫ్ కోర్స్ మరి ముందు వెనక్కి కూడా ఉంటది కదా అంటే ముందు వెనక్కి అది వచ్చేది పోయేది. దట్ వాట్ వి చూస్ ఫస్ట్ అంటే మనం ముందు వెళ్ళేది ఏంటంటే రైట్ లెఫ్ట్. దేన్ని చూస్తాం ముందు, రైటా లెఫ్టా అనే దాని గురించి. అంటే మన గమ్యం ఎటు పక్క ఉంది, రైట్ అయితే రైట్ కి వెళ్తాం, లెఫ్ట్ అయితే లెఫ్ట్ కి వెళ్తుంటాం. సో ఇట్లా ప్రతి దాంట్లో రెండు విధానాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే వాక్యములో కూడా, ఆత్మీయతలో కూడా రైట్ అండ్ రాంగ్, రైట్ అండ్ రాంగ్ రెండు విధానాలు ఉన్నాయి. అదేంటి సార్, రైట్ అండ్ రాంగ్ అని కూడా ఉంటాయా అంటే తప్పుడు మార్గాలు ఉన్నాయి, సరైన మార్గాలు ఉన్నాయి. తప్పుడు నిర్ణయాలు ఉన్నాయి, సరైన నిర్ణయాలు ఉన్నాయి. తప్పుడు ఆలోచనలు ఉన్నాయి, సరైన ఆలోచనలు ఉన్నాయి. సో ఈ రోజున సరైన దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఈ రోజు నేను మాట్లాడబోయే అంశం పేరేంటంటే సరైన సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరైన సంఘము, సరైన సంఘం అని మనం ఎందుకంటామనంటే మనం చూడండి, ఏదైనా మనం ఫిట్ చేసేటప్పుడు, ఆ ఫిట్ చేయడానికి అది కరెక్ట్ గా సరిపోయింది అనుకో, ఏమంటాం? సరిగ్గా సరిపోయింది, ఇది దీనికి సరైంది. చూడండి, పెళ్లి జరిగినప్పుడు కూడా సరైన జోడినే పట్టారా అంటుంటారు. వాస్తవానికి సరైన జోడినే, ఇద్దరికి సరిపోయింది అంటారు. ఎందుకు? ఒకరికి ఒకరు కరెక్ట్ అన్నమాట. కరెక్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మైక్ ఉంది, ఈ మైక్ నేను ఒకవేళ ఇప్పదీస్తే గనక, ఒకవేళ ఈ మైక్ నేను ఇప్పేస్తాను చూడండి, ఇది ఇప్పేసి ఇంకోటి పెడితే సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. మరలా దీనికి సరైనది ఏదంటే ఇది మాత్రమే. మరలా దీన్ని నేను అమర్స్తేనే ఈ మరలు ఇందులోకి వెళ్తాయి, ఇది సరైనదిగా ఉంటది, పట్టుకోవడానికి బాగుంటది, బ్యాటరీ లాగుతుంది, నేను మాట్లాడడానికి అనుకూలంగా ఉంటది. ఒక్క సరైనది లేకపోతే, ఒక్క దాంట్లో మిస్టేక్ జరిగితే ఏమవుతుంది అంటే అన్నిట్లో మిస్టేక్ జరుగుతూనే ఉంటాయి, అన్నిట్లో తప్పుడు తావులు వెళ్తూనే ఉంటాయి, అన్నిట్లో తప్పుడుగా చేస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము సరైన వాటి మీదే మన దృష్టిని ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయంలో 4 ప్రసంగాలు మనం విన్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉంటే మంచిది, ఆ అంశాలు మాత్రం చెప్పండి. చెప్పిన వారు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం. అది నిజమైన సంఘం ఏటమ్మా? నాణ్యమైన సంఘం, పునాది కలిగిన సంఘం, ప్రయాసపడే సంఘం. ఇలా 4 అంశాలు మనం నేర్చుకున్నాం మొదటి అధ్యాయంలో నుంచి. ఇప్పుడు మరలా 2వ అధ్యాయానికి వద్దాం. ఈ 2వ అధ్యాయానికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు మరికొంత పరిచయాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు, మరికొంత తన గురించి చెప్పడం ప్రారంభించాడు. నేను ఎలా ఉన్నాను, మీకోసం ఎలాంటి ఆశ కలిగి ఉన్నాను, నేను మీకోసం ఎలాంటి కోరిక కలిగి ఉన్నాను అనే దాని గురించి పౌలు మరింత వారితో ఇంటరాక్ట్ అవ్వడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు ఏం చెప్పాడనంటే, మీలో ఈ అంశాలు బాగున్నాయి, మీలో నిరీక్షణ బాగుంది, మీరు పడుతున్న ప్రయాస బాగుంది, మీలో ఉన్న నాణ్యమైన క్వాలిటీస్ ఉన్నాయి చూసావా, అవి చాలా బాగున్నాయి. మీరు పడుతున్నారు, మీరు చేస్తున్న మీ పునాది ఉంది చూసారా, అది చాలా బేసిక్ గా ఉంది, అది నాకు చాలా బాగా నచ్చింది, ఆ పునాది మీద మీరు కట్టబడ్డారు, నేను సంతోషిస్తున్నాను అని చెప్పి వారి యొక్క పరిస్థితిని తలంచుకుని ఆనందించి ఇంకొంచెం ముందుకు అడిగేసి ఇదిగో నేను మిమ్మల్ని ముఖాముఖిగా చూడలేదు, మీరు ఎలా ఉంటారో నాకు తెలీదు, నేను ఎలా మీకు తెలియదు, ఎందుకంటే ముఖ పరిచయం లేదు ఇద్దరికి.
చేయడానికి. మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. ఎప్పుడు కూడా మీ సంఘానికి, మీ ప్రాంతానికి వచ్చిన ఆ అంశాలు లేవు. అంటే మిమ్మల్ని నేను ముఖాముఖిగా చూసిన సందర్భాలు లేవు. అయినప్పటికీ కూడా ఐ హావ్ వన్ థింగ్ టు షేర్ విత్ యూ. నేను ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి మొదటి 2 వచనాలు చదవండి. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకుని వారై తమ హృదయములలో ఏం పొందాలని, ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పోరాడుచున్నాను, నేను పోట్లాడుతున్నాను, నేను ఒక పోరాటం జరిగిస్తున్నాను. అయ్యా, నీ పోరాటం ఎందుకనంటే నా పోరాటం భూమి కోసం కాదు, నా పోరాటం ఆస్తి కోసం కాదు, నా పోరాటం బంగారం కోసం కాదు, నా పోరాటం డబ్బు కోసం కాదు, నా పోరాటం నా బ్రతుకు గడుపుకోవడానికి కోసం కాదు, నా పోరాటం నా కడుపు నింపుకోవడం కోసం కాదు. నా పోరాటం ఎందుకనంటే మీరందరూ కూడా 3 విషయాల్లో ఖచ్చితంగా నిలబడాలని నేను పోరాడుతున్నాను. దట్ ఈస్ మై ఫైట్ విచ్ ఐ యామ్ డూయింగ్ ఇన్ ద రైట్ వే. మొట్టమొదటిదిగా ఏంటంటే సరైన పోరాటం. చెప్పండి, సరైన పోరాటం. సరైన సంఘానికి ఉండాల్సింది ఏంటంటే సరైన పోరాటం. నువ్వు ఎందుకు పోరాడాలి, నువ్వెందుకు పోట్లాడాలి, నువ్వెందుకు ప్రయాసపడాలి, నువ్వెందుకు ప్రయత్నించాలి, నువ్వెందుకు యుద్ధ సన్నద్ధులై ఉండాలి. చాలా సార్లు వినుంటాం కదా మనం, మీరు యుద్ధ సన్నద్ధులై ఉండండి, మీరు యుద్ధోపకరణములు ధరించుకోండి, సత్యమనే డాలును పట్టుకోండి, సత్యమనే ఆ దట్టిని నడుము కట్టుకోండి, విశ్వాసం అనే డాలు పట్టుకోండి, పరిశుద్ధాత్మని యొక్క ఆయుధం చేత పట్టుకు, ఇవన్నీ మనం వినుంటాం కదా. ఇవన్నీ చాలా సార్లు విన్నాం. ఎందుకంటే నేను యుద్ధ సన్నద్ధుల్లో ఉండాలి అంటే చాలా సింపుల్ గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, సంఘమా, యు ఆర్ ఇన్ ద బ్యాటిల్. నీవు పోరాటంలో ఉన్నావు, నీవు పోరాటంలో ఉన్నావు. యు ఆర్ ఇన్ ద ఫైట్. నీవు పోరాడే తత్వము కలిగి ఉన్నావు. ఎందుకో తెలుసా? ఎప్పటికప్పుడు నిన్ను పడగొట్టాలని, పాడు చేయాలని, ఏదో విధంగా నిన్ను లాగాలని అనేకమైనవి నీ మీద ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. యు నీడ్ టు డిఫీట్ దట్. నీవు వాటిని ఎదిరించి నిలబడాలి, నీవు వాటిని ఎదిరించి నిలబడాలి. కొన్నిసార్లు నీ పరిస్థితులు బాగోదు, కొన్నిసార్లు నీ ఆరోగ్యం బాగోదు, కొన్నిసార్లు నీ ఆర్థిక పరిస్థితి బాగోదు, కొన్నిసార్లు నీ మానసిక పరిస్థితి బాగోదు, కొన్నిసార్లు నీ ఆత్మీయ స్థితి బాగోదు, కొన్నిసార్లు నీ ఆలోచనే బాగోదు. ఇలాంటి సమయంలో మనకు అనిపిస్తుంది, మనం ప్రార్థించాలా, నిలబడాలా, పడిపోవాలా, ఏం అర్థం కాదు. అలా అవ్వకుండా మీరు పరిస్థితులను బట్టి మీరు భావోద్వేగం చెందకుండా, మీకు కలిగిన స్థితిగతులను బట్టి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోకుండా, మీ కొరకు నేను ఒక పోరాటం చేస్తున్నాను. సంఘమా, ఏటో తెలుసా? మొట్టమొదటిగా చదువు 2వ వచనం చదవండి. నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎక్కడ దిగుపడాలట? మీరు ప్రేమయందు అతుకబడి. మొట్టమొదటిగా దేనికోసం పోరాడుతున్నాను మీ దగ్గర? ఫర్ వాట్ ఐఎమ్ ఫైటింగ్. యు హావ్ టు ఫైట్, యు హావ్ టు స్టిక్ టు ద లార్డ్. మీరు ప్రేమకు అతుకబడాలి. ఏం చేయబడాలి? మీరు ప్రేమకు అతుకబడాలి. మీరు ఒక్కసారి ఆ ప్రేమకు అతుకబడిన తర్వాత, మీరు ఆ ప్రేమలో అంటగట్టబడిన తర్వాత, ఆ ప్రేమ మాధుర్యము మీలోనూ ప్రవహించడం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అంటు పెట్టుకోవాలి, అతకబడాలి. నా పోరాటం ఏంటో తెలుసా? మేము ఎందుకు పోరాడుతున్నామో తెలుసా? ఆస్తులు అంతస్తులు సంపాదించడానికి కాదు. You need to stick to the love which is in the right way. సరైన ప్రేమకు మీరు అతుకబడాలి. ఏ ప్రేమకి? సరైన ప్రేమకు మీరు ఎత్తుకోబడాలి. చూడండి, మన వెనకాల పోస్టర్ చూడండి, చక్కగా అట్లా నిలబడిపోయింది. ఎట్లా నిలబడిపోయింది అంటారు అది? ఎట్లా నిలబడిపోయింది అంటారు అది? దానికి మనం ఏం చేసాం? గమ్ము పూసి ఇంకోటో చేసి ఏం చేసాం? దాన్ని
అంటించుకుని దాన్ని అక్కడ అతికించాం. ఇప్పుడు ఏం చేస్తుంది అది? ఏం చేస్తుంది? అతుకబడి ఉంది, పడిపోదు. అతికబడి ఉంది, జారిపోదు. అతుకబడి ఉంది, అంత తొందరగా విడిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరును కూడా అతకబడాలి. ఎక్కడా? ప్రేమ. ఈ ప్రేమలో మనం అతకబడాలి. ఈ ప్రేమలో మనం అంటుకట్టబడాలి. ఈ ప్రేమలో మనము మమేకం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రేమల్లో చాలా మంది ప్రేమలకు అంటుకుపోతున్నారు. ఎలాంటి ప్రేమలు అంటే చెప్పిసారి నీకు చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. ఎలాంటి ప్రేమలట? మాట్లాడరా? అవసరాలు తీరిపోయే వదిలేసుకునే ప్రేమలు, కోరికలు తీరిపోయాక పక్కన నెట్టేసే ప్రేమలు, బోరు కొట్టేస్తున్న ప్రేమలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోరు కొట్టేస్తున్న ప్రేమలు, వయసుని సంబంధించి వస్తున్న ప్రేమలు. ఈవిడ ఇంకా 6వ తరగతి 7వ తరగతి పూర్తవుదు, ఈవిడ కూడా ప్రేమ పుట్టేస్తుంది. ఈడింకా తినంగా మూతి మీద మేసరు రాదు, ఈడు కూడా ప్రేమ పుట్టేస్తుంది. గట్టిగా ఇద్దరికి పెళ్లి చేసి వదిలేస్తే ఏ పని చేసి బతకాలో తెలియదు, వీళ్ళకి ప్రేమ పుట్టేస్తుంది. అందరికీ ప్రేమే, కానీ ఏ ప్రేమకు అతుకబడుతున్నా నువ్వు ఏ ప్రేమకైతే అతకబడ్డావో ఆ లక్షణాలు నీలో కనబడాలి. సంఘమా జాగ్రత్తగా విను. మీరు ప్రేమ యందు అతుకబడడం నా ప్రధానమైన పోరాటం. ఈ లోకంలో చాలా కనబడుతున్నాయి. కొలసి పట్టణం అంటే అప్పటికే సిరి సంపదలకు, వ్యాపారానికి, అధికమైన సంపదకి మంచి పేరున్న పట్టణం. అంత మాత్రమే కాదు, ఆచార వ్యవహారాలు ఎక్కువ నడిపించే మరొక పట్టణం. గుర్తుపెట్టుకోండి. మీ ప్రేమలో ఏ ప్రేమకు మీరు అతకబడి ఉన్నారు? చాలా ప్రేమలు ఉన్నాయి సార్ ఇందులో, చాలా ప్రేమలు కనబడుతున్నాయి. మనుషుల ప్రేమ కనబడుతుంది, వస్తువు ప్రేమ కనబడుతుంది, స్థల ప్రేమ కనబడుతుంది, ప్రదేశ ప్రేమ కనబడుతుంది, స్థాన ప్రేమ కనబడుతుంది. ఇలాగ రకరకాలు సందర్భాన్ని బట్టి ప్రేమ కనబడుతూ ఉంది. సందర్భాన్ని బట్టి ప్రేమ కనబడుతూ ఉంది. కానీ యేసయ్య ప్రేమ ఎవరికైనా కనబడుతుందా ఈ రోజున? యేసయ్య ప్రేమ కనబడుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున్న ప్రేమలు ఎలా ఉంటాయనంటే, ఈ ప్రేమలో ఉన్నంతసేపు కొండ మీద కోత అడిగినా సరే 2 రోజులు వెళ్ళి తెచ్చేస్తాడు. ఎట్టో గట్ట ఏటా కొండ మీద కోతిని అడిగినా 2 రోజులు వెళ్ళి తెచ్చేస్తాడు. నాకు ఇది ఇష్టం లేదనుకో అన్నాడు అనుకో పొరపాటున, ఇంకా చేయదావిడ అంటే మా ఓడికి ఇష్టం లేదు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కనబడాలి ఇష్టాలు. పుట్టుకాడికి వెళ్ళి అచ్చలు దాడి, పుట్టుగాడికి వెళ్ళి అచ్చాలు దాడి తర్వాత కొండ మీద కోతిని తెచ్చేస్తాడు. ఎప్పుడు ఆ ప్రేమ. ఇలాగ కొంతకాలానికి పరిమితమయ్యే ప్రేమలకు మీరు అతుక్కుపోవద్దు. కొంతకాలానికి పరిమితి ఉన్న ప్రేమకి మీరు అతుక్కుపోవద్దు. మీరు ఏ ప్రేమకు నేను అతుక్కోవాలి? ఇదిగో ఈ లోకమును తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, నేను ఏం వేసుకున్నాను చెప్పడమే అన్న. మీరు చెక్ షర్ట్ వేసుకున్నారు, గ్రీన్ కలర్, మధ్య మధ్యలో బ్లూ జార్లు ఉన్నాయి, సింపుల్. వాచ్ పెట్టుకున్నారు, మైక్ కట్టుకున్నారు. ఆ మైక్ కూడా పైన ఏదో టేప్ ఉన్నట్టుంది. మీరు పాపిడి దువ్వారు పక్కకి, అక్కడక్కడ తెల్లెంటుగా కనబడుతున్నాయి. అంటే మీకు ఏం అర్థం అవుతుంది? స్పష్టంగా అర్థమవుతుంది. మీరు కనబడుతున్నారు సార్ స్పష్టంగా, కానీ ఇదే స్పష్టత అనుకోవడం మీ అపోహ. డిడ్ యు గెట్ మై పాయింట్? అర్థమైందా? ఇదే స్పష్టత అనుకోవడం మీ అపోహ. క్రీస్తుని గురించి స్పష్టముగా మీరు తెలుసుకోవాలి అని అంటే, ఆయన ఏ బట్టలు వేసుకున్నాడు, ఆయన జుట్టు ఎంత పొడుగుంది, ఆయన ఏ మార్గంలో నడిచాడు, ఆయన నడిచిన మార్గం ఇదే, మట్టిదే, నీళ్ళు ఇవే, తిన్న రొట్టెలు ఈ కాదు. ఆయనని స్పష్టముగా తెలుసుకోవాలంటే ఎవరాయన? ఈ రోజున చాలా మంది క్రైస్తవులకి యేసుక్రీస్తు అంటే స్పష్టత లేదు. ఈ మాట అన్నందుకు చాలా బాధ. నిజం, యేసుక్రీస్తు అంటే ఎవరంటే స్పష్టత లేదు. You need to know who is he clearly, understandingly. నువ్వు అర్థము చేసుకుని స్పష్టంగా తెలుసుకోగలగాలి కదా. ఆయన్ని ఏసే నమ్మేసుకున్నాను, ఏసే నమ్ముకున్నాను, తానం పూజ చేసుకున్నాను, ప్రతి నెల ఏంటది బల్లారాధనలో చేయించేస్తున్నాను.
కానీ యేసయ్య ఎవరనంటే స్పష్టత మన జీవితాల్లో. ఇక్కడ కొలస్సీ సంఘానికి ఏం చెప్తున్నాడనంటే, నేను పోరాడుతున్నది ఎందుకో తెలుసా, నేను ఎందుకు పోరాడుతున్నాను తెలుసా, మీరు స్పష్టంగా తెలుసుకోలేదు. ఏం చేయాలి? మీరు యేసయ్యని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన ఎవరో, ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో మీకు అర్థం కావాలి. ఒకసారి చదువుతాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఎవరు ఏమై ఉన్నాడు అని. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఏంటంటే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తును సంపాదించుకుని. చెప్పు చెప్పు చెప్పు. ధర్మశాస్త్రం మూలమునైన క్రీస్తునందున్న విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు ఏంటంటే అగుపడు నిమిత్తము. చాలండి అయ్యా, యేసుక్రీస్తు ఎవరో నీకు స్పష్టత రావాలి. అర్థమవుతుందండి? నీకేం రావాలి? స్పష్టత రావాలి. ఆయన నీతినిచ్చేవాడని అర్థమైంది, ఆయన నీతిమంతుడని అర్థమైంది, ఆయన నీతిమంతుడు కనుక నీతినిస్తున్నాడని అర్థమైంది. సార్, ఈ స్పష్టత నాకు రావాలంటే అక్కడ ఇంకొక మాట ఉంది, మనం జాగ్రత్తగా చదివితే. నేను క్రీస్తు సంపూర్ణ జ్ఞానము కొరకట సమస్తమును ఎట్లా ఎట్లా మాట్లాడతలేదే, నష్టముగా ఎంచుకుని ఉన్నాను. నష్టముగా. అది నీకు యేసయ్య ఎవరో కనబడాలంటే, యేసయ్య ఎవరో నీకు అర్థం అవ్వాలనంటే నువ్వు సమస్తాన్ని నష్టముగా ఎంచుకోవాలట. అప్పుడు ఆయన ఎవరో నీకు స్పష్టంగా కనబడదు. అదేంటి సార్, అట్లా అట్లా నష్టంగా ఎంచుకుంటే ఆయన స్పష్టత రావడం ఏంటి? అపోస్తలుడైన పౌలుకి ఆయనకున్నదంతా నష్టంగా ఎంచుకునేంత వరకు కూడా యేసయ్య ఎవరో స్పష్టత లేదండి. అర్థమైందా? పౌలు గారు చెప్తున్నాడు, నాకున్నదంతా నష్టం, వ్యయం లేదు, ఇక మీద బ్రతికేది నేను కాదు, నా యందు క్రీస్తే అనుకునేంత వరకు కూడా యేసుక్రీస్తు ఎవరో. అందుకే సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావంటే నీవెవరో ప్రభువా అంటున్నాడు. అప్పటి వరకు స్పష్టత లేదు. ఆ స్వరం ఎవరిదో తెలీదు, ఈ వెలుగేంటో తెలీదు, ఈ యొక్క గొప్ప ప్రకాశం ఏమిటో తెలీదు, నన్ను ఎందుకు ఆపాడో తెలీదు, నాతో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలీదు, స్పష్టత లేదు. Once he cleared and once he taken everything away from him, తనకున్నదంతా కూడా పక్కగా పెట్టి ఎప్పుడైతే తన శుద్ధ హృదయముతో, యథార్థమైన హృదయముతో, ఖాళీ హృదయంతో యేసయ్య దగ్గరికి వచ్చాడో అప్పుడు అర్థమవుతుంది యేసయ్య ఎవరో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఎవరో. ఇప్పుడు యేసయ్య ఎవరు అని అంటే ఇప్పుడు పౌలే చెప్తున్నాడు అనేక మందికి, యేసయ్య ఎవరు? ఇదిగో ధర్మశాస్త్రమందు ఏ గొర్రె పిల్ల కోసమైతే రచించబడిందో ఆ గొర్రె పిల్ల యేసయ్య. యేసయ్య ఎవరు? ఎవరైతే యూదులు ఇశ్రాయేలుల మెస్సయ్య కోసం కనిపెడుతున్నారో ఆ మెస్సయ్య యేసయ్య. యేసయ్య ఎవరు? ఈ సర్వలోకానికి పాపం నుండి విముక్తి గావించడానికి వచ్చిన, పాప విముక్తి ఇవ్వగలిగిన ఏకైక దైవ కుమారుడు. స్పష్టత. ఈ రోజున యేసయ్యను నమ్ముకుంటున్నాం కానీ యేసయ్య ఎవరో చాలా మందికి స్పష్టత లేదు. ఎప్పుడు వస్తుంది అది స్పష్టత అంటే నువ్వు సమస్తాన్ని పక్కకు నెట్టి ముందుకు వెళ్ళు. మోషే మండుతున్న పొద దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? నీ చెప్పులు బయటికి విడిచిపెట్టి అప్పుడు వస్తే నీకు అర్థమవుతుంది ఈ పొద ఎందుకు కాలిపోతలేదో, ఎందుకు మండుతుందో. అర్థమైందా? ముందు నువ్వేం చేయాలి? You just leave your చెప్పులు and come to the place which is the burning. నువ్వు ఇక్కడికి వస్తే నీకు అర్థమవుతుంది విడిచిపెట్టి. ఇంకో విషయం తెలుసా? అంతకన్నా ముందు ఏం విడిచిపెట్టాడు తెలుసా? తన గొర్రెలను పక్కకు విడిచిపెట్టాడు. తన గొర్రెలను
పక్కకు విడిచిపెట్టాడు. అప్పుడు స్పష్టత వచ్చింది, దేవుడు ఎందుకు ఈ మాట ద్వారా నన్ను పిలిచాడు, ఈ కార్యం ద్వారా నన్ను పిలిచాడు, నా మీద ఉన్న ప్రణాళిక ఏంటో, నా మీద ఉన్న ఉద్దేశం ఏంటో, నా మీద ఉన్న చిత్తం ఏమిటో తర్వాత అర్థమవుతుంది. వెళ్ళాడు, ఇజ్రాయెల్ ప్రజలు నడిపించుకొచ్చేస్తున్నాడు. మరలా అనుకుంటున్నాడు, దేవుడు ఎలా నడిపించాలో నాకు కూడా తెలియట్లేదు, ఒక్కసారి ఆ స్పష్టత మరొక్కసారి కావాలంటే కింద ప్రజలందరినీ విడిచిపెట్టేసి మరలా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? కొండ మీదకి వెళ్ళాడు. విడిచిపెట్టేసాడు, కొండ మీదకి వెళ్ళాడు. నాకు స్పష్టత కావాలి, ఎలా నడిపించాలి, ఎట్లా పడితే అట్లా నడిపించడానికి లేదు, నాకు ఒక స్పష్టత కావాలి, నువ్వు చెప్పు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు తనకున్నదంతా విడిచిపెట్టాడు, తనకున్నదంతా పక్కకి నెట్టాడు. వెళ్ళిపోండి అందరూ పోండి, వద్దు, నాకు స్పష్టత కావాలి, దేవుడు నన్ను ఈ రోజు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించడు. నా యేసయ్య ఎవరో నేను తెలుసుకోవాలి. ఈ రోజున దేవుడు నా పట్ల ప్రణాళిక ఉందో, దేవుడు ఏమై ఉన్నాడో నా పట్ల ఆయన ఉద్దేశం ఏమైనదో ఐ నీడ్ టు నో హిమ్ క్లియర్లీ. ఇప్పుడు యాకోబుని అడిగితే ఏం చెప్తాడు తెలుసా? యేసయ్య ఈ ఆశీర్వాదానికి కారకుడు అంటాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని. హల్లెలూయా. యోహానికి మొత్తం అంతా వదిలేశాడు, పద్మాసు దీపంలో పడిచేశారు. ఆ పద్మాసు దీపంలో ఒక్కడే, ఎవ్వరు లేరు. అక్కడ దర్శనం చూస్తున్నాడు. ఇదిగో తెల్లని వస్త్రాలు, చక్కటి కురులు, అపరంజంటి పాదాలు, కళ్ళు చూస్తుంటే నిప్పు అగ్ని జ్వాలల వంటి కళ్ళతో ఆయన రూపవర్ణ చేస్తున్నాడు. ఎప్పుడు కనబడ్డాడయ్యా నీకనంటే, ఇదిగో నేను ఎప్పుడైతే ఒంటరిగా నాకున్నవన్నీ విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన ముగ్గురు శిష్యులకి తన మహిమను కనపరచడానికి, రండి మన కొండ మీదకి వెళదామని కిందన్న వాటన్నిటిని విడిచిపెట్టి పైకి తీసుకెళ్ళినప్పుడు నీకు ఎప్పుడు వస్తుందో తెలుసు స్పష్టత. నీకున్న వాటన్నిటిని వ్యర్థంగా ఎంచుకోవాలి. మనకి దేవుడి కంటే ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉంటాయి, అవునా కాదు? దేవుడి కంటే ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉంటాయి. చెప్పండి, దేవుడి కంటే ఇంపార్టెంట్ విషయాలు ఏంటో చెప్పండి, మనకు తెలిసి కొన్ని మాట్లాడరా? మీకు విషయం తెలుసా? ఉతికిన బట్టలు దేవుడి కంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్షం వస్తుంది అంటే ఆరాధన మధ్యలో లేచి పారిపోతాం మనం. మీకు విషయం తెలుసా? మళ్ళీ ఉతుక్కొచ్చి కావాలితే ఒకవేళ దేవుడు ఆ రోజు నేను దర్శించాలని వస్తే నువ్వు పోగొట్టు. ఉతికిన బట్టలు చాలా ఇంపార్టెంట్ సార్ మన దేవుడి కంటే. మనం తినే ఆహారం ఇంకా ఇంపార్టెంట్ నా దేవుడి కంటే. మన పని ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. మనం ఈ ప్రతిదాన్ని ప్రాముఖ్యంగా ఎంచుతాం, దేవుడిని తప్ప. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని జ్ఞానమును తెలుసుకోవడానికి, దేవుడు ఎవరో నువ్వు గ్రహించడానికి, దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవడానికి సమస్తమును నష్టముగా ఎంచుకో. ఒక స్పష్టత నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక స్పష్టత నీకు అర్థమవుతుంది. సేవకు వచ్చాం, 2017 అయిపోయింది. దేవుని పరిచర్య చేయడానికి ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవాడిని, ఒక చోట అనేది స్థిరత్వం లేదు. కొంచెం ఫినాన్షియల్ గా ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, అంత పరిస్థితి బాగోలేదు. అంటే కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత ఒకరి మీద ఆధారపడాలనంటే ముఖం చెల్లదు అంత తొందరగా. సో ఇంటి దగ్గర కూడా ఉండలేకపోయేవాడిని, ఇక్కడ ఉండలేక పరిస్థితి అన్నప్పుడు సేవే చేయాలంటే అన్ని మానేసుకుని కూర్చోవాలా, ఏదో ఒకటి చేసుకుంటా సేవ చేసుకోవచ్చు కదని స్పందన తెలుసు కదా మీ అందరికి, అందులో జాయిన్ అయ్యాను. 12,000 జీతం. దేవునికి స్తోత్రం. అందరూ సార్ గారు అంటారు. మామూలు ఉండదు ఎవరు. ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది, ఇన్షర్ట్, ఒక బ్యాగ్. నాకు సోమవారం నుంచి శనివారం లోపల 2 లక్షలు తక్కువ ఉండదు బ్యాగ్ లో. వచ్చేటప్పుడు కలెక్షన్ అనమాట, 2 లక్షలు తక్కువ ఉండదు. గుండెకి కొట్టేసుకుంటే ఆ మధ్యలో వచ్చి ఎవడన్నా పట్టిపోతే ఏంది పరిస్థితి? దేవుని కృపను బట్టి అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 12,000 రూపాయల జీతం ఉన్నవాడికి ఎట్లా ఉంటుంది ఇప్పుడు? 2017లో కథ చెప్తున్నాను నేను, వినండి. అన్ని పోనీ వెళ్ళలేదని ఒక 8,000 రూపాయలన్నా మిగలడు. నాకు అన్ని పోనీ వెళ్ళలేదని ఒక 5,000 రూపాయలు అప్పు ఉండేది. నాకు అర్థం అయ్యేది కాదు. చిచ్చి ఇదే సెట్ అవ్వట్లేదు, మనకి ఒక 6 నెలలు చేసిన పక్క పెట్టినాం. ఎలా కాదు, ఏదో చెయ్యాలి, మరలా పరిస్థితి బాగుంటలేదు. డోర్ నెంబర్ కాంట్రాక్ట్ వచ్చింది. నెల్లూరు మొత్తం, పెద్దిరెడ్డిపాలెం, సుబ్బయ్యపాలెం,
ఇలా మొత్తం నెల్లూరులో దాదాపు ఒక డిస్ట్రిక్ట్, నెల్లూరులో ఒక మండలం మొత్తం తీసుకున్నాం, ఒక ఏరియా. ఒక 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 నెంబర్ ప్లేట్ కొడితే 20 రూపాయలు వస్తాయి మాకు. ఒక నెంబర్ ప్లేట్ కొడితే 20 రూపాయలు వస్తాయి. అలా మేము 100 బోట్లు కొట్టగలం ఒక రోజులో, కాంట్రాక్ట్ అన్నమాట. అలా 5గురు, ఒక మనిషి 100 కొట్టగలిగితే 5గురు 500. చెప్పండి సార్ ఎంత వస్తాయి రోజుకి ఆదాయం? 10,000. మేము రోజులో గట్టిగా కష్టపడి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టినా, ఒప్పుకోండి 2000 ఖర్చు పెట్టినా, ఓ 3000 మా పెట్టుబడికి పోయినా 7000 మిగలాల. తిరిగి మరలా ఆడికి 5,000 అప్పు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం కాలేదు పరిస్థితి, అర్థం కాలేదు పరిస్థితి. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సంపాదన సంపాదన సంపాదన. ఎప్పుడైతే స్పష్టత వచ్చిందంటే అన్ని వదిలేసి ఎప్పుడైతే పరిపూర్ణమైన సేవకు వచ్చామో అప్పుడు వచ్చింది స్పష్టత. ఇదిరా నీ పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చింది స్పష్టత. ఇప్పుడు నేను తడుకోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. టయానికి వస్తాయి, ఎలా వస్తాయి అలా పోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పని మనం ఏం లేదు, మీడియాటర్ అంతే. ఎలా వచ్చింది ఎలా తీసుకోవడం, ఎలా ఇచ్చేయడమే మన పని. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వచ్చింది నీకు స్పష్టత? నువ్వు సమస్తాన్ని పక్కన విడిచిపెట్టి పరిపూర్ణముగా దేవుని సేవకు లేదా పరిపూర్ణంగా దేవుని తెలుసుకోవడానికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కిందకి వచనాలు చదువుదాం. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. ఎక్కడెక్కడెక్కడెక్కడట ఏమేమి గుప్తమై ఉన్నాయట? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. గుర్తుపెట్టుకుని, సర్వ సంపదలు ఉన్న అక్కడ అన్ని సంపదలు వస్తాయి. ఒక సంపద ఏమాత్రం కూడా అతీతం కాదు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయట? ఎవరి దగ్గర ఉన్నాయట? దేవునికి స్తోత్రం. గుప్త నిధులు ఉన్నాయట అని ఒకడు వచ్చేవాడు. ఏమున్నాయి? ఏ నిధులు మాట్లాడతలేదు మీరు ఎవరు? గుప్త నిధులు ఏమి లేవు. సరే, ఈ గుప్త నిధులు దొరుకుతాయని ఎంత ఆశతో పోతావు. తవ్వేస్తావు. నీకు విషయం చెప్పినా, నువ్వు తవ్వాల్సింది ఎక్కడో తెలుసా? ఇదిగో ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వెళ్ళి ప్రయాసపడి ఖర్చు పెట్టి బయట ఎదగాల్సిన పనిలా, బయట ఎదగాల్సిన పనిలా. బయట ఎక్కడో తవ్వకాల్లో దొరికితే అవి నీకు దొరుకుతాయని అనుకోవాల్సిన పనిలా. మరి ఎక్కడున్నాయి? ఇదిగో ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ద రైట్ ట్రెజర్, సరైన సంపద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సంపద? సరైన సంపద. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా, చెప్పు, ఈ లోకంలో ఎంత సంపాదించినా ఎట్లుంటుంది చెప్పండి? చిరిగిన జేబియే. ఎలా వస్తాయి ఎలా పోతాయి, ఎలా వస్తాయి ఎలా పోతాయి, ఎలా వస్తాయి ఎలా పోతాయి. కన్నా యేసయ్య దగ్గర సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి. హి ఇస్ ద ట్రెజర్. అదేంటి సార్, యేసయ్య అంటే ట్రెజర్ అన్నారు ఏంటండి? ఆశీర్వాదానికి మాత్రమేనా? ఆ ముందు మాటలు కూడా ఉన్నాయిగా. బుద్ధి, అది బుద్ధి జ్ఞానం ఎక్కడ దొరుకుతాయట? మాట్లాడాలి. ఎక్కడ దొరుకుతాయట? దేవుని యందు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో వస్తారు, ఇదిగో మీరు సంపాదించినంత మీ దగ్గర నిలబడదు. ఏ అది ఈ సైన్యం పెరిగిపోయింది. అలా పెరిగిపోతే మీ ఇంట్లో రూపాయలే ఉంటాయి, పోతాయి. అక్కడ పెరిగితే ఇక్కడ ఎందుకు పోతుంది నాకు ఇప్పటికీ అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఈ సైన్యం ఎలా పెరిగిపోయింది, పెరిగిపోతే డబ్బులు ఉండవు, పోతుంటే అలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత సంపాదించినా ఒక్కొక్క రూపాయి కనబడదు. అలాంటప్పుడు వస్తా ఉంటాడు ఒకడు, కూర్చుంటాడు సార్, తమాషా కూర్చొని చుట్టూ చూసుకుంటాడు. తమాషా కూర్చొని చుట్టూ చూసి, ఇంకో దీనివల్లే నీకు అంతే. అప్పుడు దాకా ఎంత అప్రూపంగా పెంచుకున్న చెట్టు నరికేమని నరికేస్తాడు. అప్పుడు దాకా ఎవరన్నా ఒక కాయ కోసుకుంటే కరెక్ట్ కూడా నువ్వే. ఆ చెట్టు నరికేమంటే నరికేస్తావు నువ్వే అన్నీ. దానివల్లే ఎంత ఆచారాలు మనకి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే మనకి సంపద నిలబడిపోవాలి, నిలవండిపోవాలి, అలాగొచ్చి అలా ఉండిపోవాలి నిలవ. దేవునికి స్తోత్రం. ఆ నిలవంతా అలా పేరుకుని ఏదో సిమెంట్లు కొట్టేస్తాయి, చెదలు పెట్టేస్తాయి. ఒక రోజు నువ్వు తినో ఎవడో తినో. నిజం మాట. ఎంత సంపాదించి దాచిపెట్టింది ఎవడో తిను. అయితే నీ బిడ్డలు తింటారు, వాళ్ళ సమర్థులు మంచోళ్ళు అయితే దాన్ని చక్కగా చూసుకుంటారు. చేతకాని వాళ్ళు అయితే పరదేశులము ప్రియులారా అంతే అయిపోయింది. పది ఇంకేముంటది. నువ్వు ఈ సంపద కోసం నువ్వు పడుతున్న ప్రయాస, నేను అంటున్న విషయం ఏంటంటే, నీకు సంతృప్తినిచ్చే సంపద ఎక్కడుంది అంటే నా యేసయ్య దగ్గర ఉంది. సరైన సంపద ఏటట? సరైన సంపద. దేవుని మందిరము కంటే నువ్వు సంపాదించేది ఎక్కువేమి కాదు. గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు సంపాదించాలి. చాలా మంది అంటారు అదేంటండి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మేము మానేస్తే ఎట్లా? ఒక్కసారి దేవుడి సన్నిధికి మనస్ఫూర్తిగా వచ్చి చూడు. నీ చేతుల కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవించదు. నీ చేతుల కష్టార్జితము నీదే. పరుల పాలవదు, ఇతరుల పాలవదు, అన్యాయపు పాలవదు. ఏనంటే నీవు నిజముగా ఆయన దగ్గర దొరుకుతుందని వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే నాకు సమస్తం అనుకుని వచ్చావు. ఆయనకి మించిన ఆనందము లేదని వచ్చావు నీవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దగ్గర సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయని వచ్చావు నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏది లోటు చేయడు. అదే ఆయన ఏది కూడా వెనకడుగు వేయడు. ఆయన ఏది కూడా నీకు లోటు రానివ్వడు. నువ్వేం ఎదుగుతున్నావు ఈ రోజున? ఈ లోకానుసారమైన సంపద ఎదిగితే అయిపోతుంది ఒక రోజు. ఈ రోజు ఆదివారం కదా, ఆదివారం ఇంకా డబుల్ ఆఫర్లు వస్తూ ఉంటాయి. మనకి ఆదివారం డబుల్ ఆఫర్లు వస్తాయి. సార్ ఆదివారం పనులకు రారు, ఎందుకంటే ప్రార్థనలకు వెళ్తారుగా. మరి ఏం చేయాలి? డబుల్ ఆఫర్ పెడతాం. 300 600 చేద్దాం, 500 1000 రూపాయలు చేద్దాం, 1000 రూపాయలు 1500 చేద్దాం. ఎట్లుంటది ఈసారి? ఫ్యాన్ ఒప్పుకోదు గుళ్ళోకి వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటావు 1500 వచ్చినాయి, సోమవారం పోతాయి. ఎక్కడికి తెలియదు, నీకు అర్థం కాదు. నీకు తెలియకుండానే డాక్టర్ గారు ఇంటికి వచ్చేస్తాడు, 2 ఇంజక్షన్లు అంటాడు, 400. తెలియకుండానే వస్తే పరిస్థితులు. నువ్వు అనుకుంటావు ఆదివారం గుళ్ళోకి వెళ్ళకుండా 1500 సంపాదించాను. నీకు తెలియట్లేదు నాయన, సోమవారం అయిపోయినాయి. సంపదను వదిలేసి, శాశ్వత కాల సంపదను వదిలేసి ఎక్కడెత్తుకుంటున్నా నువ్వు వెళ్ళి? ఈ మాట అబద్ధం కాదండి, వాస్తవం. ఒకసారి పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, వ్యక్తిగతంగా పరీక్షించుకోండి. ఒక రోజు ఆదివారం మానేసి పనులకి వెళ్తే ఎట్లుంటుందో ఒకసారి చూడండి. ఏం పర్వాలేదు, ఎందుకంటే దెబ్బ తగిలితేనే సరైన పాఠం వస్తుంది. అవునంటారు కాదంటారు? మాట్లాడరా? ఒక లెంపకాయ పడింది అనుకోండి, లైన్ లో ఉంటాం. ఆ లెంపకాయ పడలేనని చెప్పి ఏం చేస్తాం? అటు గెంతుతాం, ఇటు గెంతుతాం, నడ్డూపుతాం, ఎట్ట బుర్రూపుతాం, అన్ని ఊపేస్తాం. పెళ్ళి మన ఒకటి పడగానే తిన్నంగా వెళ్ళిపోతాం స్కూల్కి, బ్యాగ్ తెచ్చుకుని. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని దగ్గరికి నీవు వచ్చినప్పుడు ఆయన దగ్గర సమస్తము గుప్తమై ఉన్నవి. ఇది నువ్వు గ్రహించుకోవాలి. నువ్వు ఎక్కడ వెతుక్కుంటున్నావు నీ సంపదని? ఎక్కడ వెతుక్కుంటున్నావు నీ సంపదని? ఈ రోజు అవి సమస్తము దేవుని మందిరములో గుప్తమై ఉన్నవి. అంత మాత్రమే కాదు, బుద్ధి జ్ఞానములు మాట్లాడాలి. బుద్ధి జ్ఞానములు కూడా ఆయన దగ్గర గుప్తమై ఉన్నవి. ఈ రోజు నువ్వు జ్ఞానం కలిగి జీవించాలి. చాలా మందికి తెలివితేటలు ఉంటాయి కానీ జ్ఞానం ఉండదు. అదేంటి సార్, తెలివితేటలు వేరు జ్ఞానం వేరు అంటారా? అవునండి, జ్ఞానం వేరు, తెలివితేటలు వేరు. తెలివితేటలు ఉన్న ప్రతివాడు జ్ఞానవంతుడు కాదు. తెలివితేటలు ఉన్నవాడు చెడ్డోడు అవ్వచ్చు, తెలివితేటలు ఉన్నవాడు మోసం చేయొచ్చు, తెలివితేటలు ఉన్నవాడు అన్యాయం చేయొచ్చు, తెలివితేటలు ఉన్నవాడు అవినీతిగా ఉండొచ్చు. జ్ఞానం ఉన్నవాడు మాత్రం నీతిగా బతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆడికి జ్ఞానం ఇచ్చింది ఏంటో తెలుసా? నేను ఇక్కడ అవినీతిగా ఉంటే దేవుడు నాకు అదే తీర్పు ఇస్తాడు. జ్ఞానం ఉన్నవాడు అవినీతి పనులు చేయడానికి ఇష్టపడ్డా, అజ్ఞాన పనులు చేయడానికి ఇష్టపడ్డా. దేవునికి స్తోత్రం. జ్ఞానోచితమైన ప్రవర్తన రావాలి. పుస్తకాల్లో పెట్టేస్తుంటారు కొంతమంది ముఖాలు.
దేవునికి స్తోత్రం. మంచిది, చదవండి, వద్దనట్లేదు, కష్టపడండి, కాదనట్లేదు. కానీ దానికన్నా ముందు నీకు ఎక్కడ గుప్తమై ఉన్నాయట మాట్లాడాలి. ఆ, ఆయన దగ్గరికి రావడం నేర్చుకోవాలి, వాక్యం చదవడం నేర్చుకోవాలి. పిహెచ్డి చేసినా సరే కొంతమందికి వాక్యం చదువుతూ రాదు. నిజం ఈ మాట. పిహెచ్డీలు చేసినా సరే కొంతమందికి ఆ వాక్యం, ఈ తెలుగులో వాక్యం చదువుతూ రాదు. అంటారు. ఇంకా దేవుడు మన చాలా కృప, మనకు చాలా అందంగా చదివే భాగ్యం ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి ఏదో చదువుకుంటున్నారు కదా. నిజం ఈ మాట. ఎందుకంటే జ్ఞానంతో నిండిన మాటలు అంత తొందరగా నీ బుక్ లో చాలా తెలివితేటలు వస్తాయి సార్, నీకు నేర్చుకోవచ్చు. కానీ జ్ఞానము నా యేసయ్య దగ్గర మాత్రమే. బుద్ధి జ్ఞానములు ఎక్కడ దొరుకుతున్నాయట? యేసయ్య దగ్గర మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న ఒక వీడియో వచ్చింది, చిరుతపులిని పట్టుకుని అందరూ కొట్టేస్తున్నారు, ఇలాగా ముఖం మీద పెట్టి ఎలా కొడుతున్నారు, వెనకాల కొడుతున్నారు. అది ఏమంటలేదు, ఎందుకంటలేదు చెప్పండి. అది ఏం చేసిందో తెలుసా? పరుగు 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 నుంచి సారాబట్టిలో పడిపోయింది. చాలా స్పీడ్ వచ్చేసింది పాపం. పరుగు పరుగు నుంచి సారాబట్టిలో పడిపోయింది. సారాబట్టిలోంచి బయటకు వచ్చిన తర్వాత దాని పని ఏంటో తెలుసా? ఇంకింతే, నవ్వుతున్నారు, దాని మీదకి ఎక్కుతున్నారు, ఎలా కొడుతున్నారు, చెవులు లాగుతున్నారు, తోక లాగుతున్నాడు. ఏమైంది దానికి? మొత్తం జ్ఞానం లేదు ఇప్పుడు దానికి. చాలా మంది అదే పరిస్థితి. తాగెత్తే గొప్పోడు ఇంత బలం వచ్చేస్తుంది అనుకుంటా నవ్వుతారా నాయన నిన్ను చూసి. ఏదో తాగెత్తే నా ఎంత చూడలేడు, నెల నడుపుతో పొరుగు పోతుంది, ఇంకంత ఏమి లేదు. తేలిక ఈడ తాగబోతాడు, ఈజీగానే ఎత్తారు. నేను చిరుతుపులు అంటే మాటల పట్టుకున్న మనిషిని పట్టుకుని పరిగెట్టిందంటే ఎవరికి దొరకదు. అది దాన్ని ఆడుకుంటారు. ఈ రోజు అలా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు. ఎక్కడ ఎత్తుకుంటుంటే జ్ఞానం? ఏదో తాగెత్తే ఏదో వచ్చిందని పోతున్నారు అక్కడికి, అంతే. ఏమి రాదు. లోకు అయిపోతున్నావు, నీ బిడ్డలకు లోకు అయిపోతావు, సమాజంలో లోకు అయిపోతావు, మనుషులకు వ్యక్తులకు లోకు అయిపోతావు, సహోదరులకు లోకు అయిపోతావు. జాగ్రత్త, నిన్ను లోకు చేసే దాని దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. జ్ఞానము నీకేమిస్తుందో తెలుసా? నీకు ఘనతను తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జ్ఞానం నీకు ఘనత తీసుకొస్తుంది, ఈ బుద్ధి నీకు ఘనత తీసుకొస్తుంది. నాన్ననే భయం పిల్లలకు పుట్టిస్తుంది. నువ్వు తాగొచ్చినప్పుడు భయపడతారు పిల్లలు, కాదనట్లేదు. కానీ ఆ భయం ఎలాంటిది తెలుసా? తాగేసి వచ్చాడు మా నాన్న, ఎందుకు ఆడుతాడు తలకని. ఈ మాట ఇంటే మనకి వినబడదు కాబట్టి అట్టుంటది, కానీ ఇంటే దానికి అంత భయంకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. నీ పిల్లలే నిన్ను అసహించుకుంటే దానికన్నా దయనీయమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. మరలా చెప్తున్నాను, అలా నీ గౌరవ మర్యాదలు పడగొట్టే అజ్ఞానమైన పనులు మాని, జ్ఞానమైన పని యేసయ్య దగ్గర దొరుకుతుంది రా. నా యేసయ్య దగ్గర దొరుకుతుంది రా. జ్ఞానవంతుడిగా మార్చి నీ మీద నీకు గౌరవాన్ని మర్యాదను తీసుకొచ్చే పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరి మాట చదువుకుందాం పిల్లరా. ఏటట? మనుషుల మాటల చేత. ఎలాంటి మాటలు అవి? చక్కనైన మాటల చేత మిమ్మల్ని ఏం చేస్తారట? మోసం చేస్తారంట. మనుషుల మాటలు ఇవి చాలా విలువైనవి. ఒక రాయి కన్నా, ఒక కత్తి కన్నా, ఒక కర్ర కన్నా, ఒక బాంబు కన్నా, ఒక తుపాకీ కన్నా మనిషి మాట చాలా పొదునైనది, చాలా అపాయకరమైనది. మనం అంటుంటాం కదా, తేనె పూసిన కత్తి అంటుంటాం, చూసారా? అలాంటి భయంకరమైన మాటలు చాలా ఉంటాయి. తెలుసా మీకు? అక్కడ ఒక మాట రాయబడి చూడండి, చక్కని మాటల చేత ఏటంట అంటే చక్కని మాటలు చెప్పి మిమ్మల్ని ఏం చేస్తారు? మోసపరుస్తారు. మీరు పాడైపోవడానికి, మీరు తప్పిపోవడానికి, మీరు గాడి తప్ప ప్రార్థన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయక్కర్లేదు. తెలుసా? యేసుక్రీస్తు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేదు ప్రతిరోజు, తెలుసా? బైబిల్లో ఉంది అంటాడు. ఒకవేళ నేను ఒక రోజు ఎప్పుడన్నా మోకరించి ప్రార్థన అన్నాను అనుకో, అయ్యగారికి ఏం తెలీదు,
బైబిల్లో ఉంది. ఇదిగో ఇదిగో మోకరించి ఈ 30 సంవత్సరాలు చెప్పింది చూస్తే అయిపోయింది. ఆడెవడో చాయ్ నెమ్మదిగా వచ్చి ఊదాడండి నీకు. అది ఎలా వెళ్ళిపోయింది తెలుసా చెవులోకి? తేనె పోసినట్టు పోయింది లోపలికి. నిజంగా తేనె పోసేయాలి అలాంటి. దేవునికి స్తోత్రం. సేవలు బట్టి అయితే శుభ్రం కర్ణపేరు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తేనె పోసినట్టు పోయింది లోపలికి. ఇంకా ఆ గానించి నీకు ఎవడేం చెప్పినా ఎక్కదో. నిన్ను మాయ మాటల్లో తీర్చడానికి 100 ఉంటాయి. ఇంక అక్కడి నుంచి నీకు అమ్మ బావులు మాటలెక్కో. చిరాకు వచ్చేస్తుంటది అలా అంటుంటే నీకు. అమ్మన్నా చిరాకు వచ్చేది, నాన్నన్నా చిరాకు వచ్చేది, అన్ని అన్నా చిరాకు వచ్చేది, తమ్ముడన్నా చిరాకు వచ్చేది. ఇంకెలా ఉంటది అని అంటే నీ పని. ఆడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు ఫోన్ చేస్తాడా, ఎప్పుడు ఫోన్ చేస్తాడా, ఇంకా ఆడి మీదే ధ్యాస. ఏ తేనె పలుకులండి అవి, నాశనం చేసే పలుకులు. ఏనాడు కూర్చొని అమ్మ బావులతో అంత ఇదిగా మాట్లాడాడు. ఫోన్ ఎట్టుకున్నాడంటే వదలడు. ఇంకా ఎలా పెట్టేసుకుంటాడు. ఇంక ఈడు వదిలిన పాపన పోతొట్టు. ఏరా ఏం మాట్లాడుతున్నావురా, ఏం మాట్లాడతారో తెలియదు, ఏం మాట్లాడుకుంటారో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితి వీడికి అమ్మ బాబు మాట ఎలా ఉంటుందంటే ఎకారం వచ్చేస్తుంటది. ఏమొచ్చేది? ఎకారం వచ్చేస్తుంటది. రే అక్కడికి వెళ్ళరా, వెళ్తలే. ఇప్పుడు ఇది కానీ బండి వేసుకుని నువ్వు కాకినాడ వచ్చాయంటే బండి తడి వేసుకుంటే ఒరే ఏం లేదు, కొట్టుకాడికి వెళ్ళి కొంచెం షాంపూ సబ్బు తేరంటే అన్ని నాకే చెప్తా. ఫోన్ చేసి అర్జెంట్ కాకినాడ వస్తావు రావందనుకో. వీడి పరిస్థితి అని ఏం లేదు, ఒకసారి బండి యారా చిన్న అర్జెంట్ పని ఉందని అర్జెంట్కి వెళ్ళిపోతాడు. బండి తడి వేసుకుంటాడు. ఏ ఆ మాట అంత తిన్న సంపుగా ఉందడికి. అమ్మా బాబులు బాగుపడ్డానికి చెప్తే నచ్చదాడికి. చదువుకోరా నాటికి చదివే, కాలేజీకి వెళ్ళరా నచ్చదు, చదువుకోరా నచ్చదు, పని చేయరా నచ్చదు. ఈ చెప్తుంది వచ్చే వెనక ముందు చూడండి. ఇంకా 80 ఎక్కేది బండి. ఆ పోయిన తర్వాత కింద పడిన తర్వాత కాలు చేయి ఎరిగిన తర్వాత చూడడానికి కూడా రాదు. అమ్మ బాబు చూడాలి అంతేనా? పోయిన తర్వాత అది చూడడానికి ఎలాగున్నావు అని ఫోన్ కూడా చేయదు. ఇంకా ఎందుకంటే చేస్తే దారి కోసం వచ్చి కూడా ఎత్తరు చేయదు. చచ్చినట్టు అమ్మ బాబు చూడాలి. ఎంత ఇనసంపుగా ఉంటాయి. జాగ్రత్త నాయన. ఎవరన్నా ఉన్నారు అలాంటి వాళ్ళు? లేరనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మా పిల్లలు అలాంటి వాళ్ళు కదా, మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఫోన్ మాట్లాడితే నాతోనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నిజమే, వాళ్ళ కాలేజ్ చూడండి ఎక్కువ శాతం వాళ్ళు ఫోన్ మాట్లాడారని నాతోనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఉన్నారా, ఏం చేస్తారా, అత్తారా, నేనే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త. ఇలాగ నిన్ను మాయ మాటల్లో పడేసి పాడు చేసేవాటి చాలా ఉన్నాయి. అవి చక్కని మాటలుగా కనబడతాయి. నీకు మంచి మాటల కన్నా ఇంకా ఇంపుగా కనబడతాయి. మంచి మాటల కన్నా ఇంకా మాటలు ఇంకా శుభ్రంగా కనబడతాయి. ఇవి ఏం చేస్తాయి తెలుసా? కింద వచ్చిన చదువుతారు 5వ వచనం. మీరు శరీర విషయంలో ఆత్మ విషయంలో నేను మీకు దగ్గరగా ఉన్నాను. మీ ప్రవర్తనని మార్చే విధంగా ఉంటాయి మాటలు. పౌలేమంటున్నాడు తెలుసా? మీరు యోగ్యమైన ప్రవర్తన గలవారై ఉండండి. యు బిహేవ్ లైక్ ఇన్ ఎ రైట్ వే. మీ ప్రవర్తన సరైనదిగా ఉండాలి. నీ ప్రవర్తన ఎప్పుడు సరైనదిగా ఉంటదనంటే నీ వినే మాటలను బట్టి నీ ప్రవర్తన సరైనదిగా ఉంటుంది. నువ్వు ఏ మాటలు అయితే వింటున్నావో ఆ మాటను బట్టి నీ ప్రవర్తన బాగుంటుంది. నువ్వు చెప్పుడు కూడా మాటలు వింటే చెప్పుడు కట్టినట్టు ఉంటుంది గొప్ప. నువ్వు పలానా పాడైపోవని మాట వింటే పాడైపోయినట్టే ఉంటుంది గొప్ప. కుళ్ళిపోయిన మామిడికాయని మంచి మామిడికాయ దగ్గరెట్టు, అవునా కదా? పాడైపోయిన మామిడికాయని బాగున్న మామిడి పండుని దగ్గరెట్టు ఎట్టుంటది? మాట్లాడరే. రే గుళ్ళోకి వెళ్తే ఏమొస్తుందిరా మీకు? ఆత్మాడిగా పాటగాడు వెనకాల తిరుగుతారు మీరు. ఏమవుతుంది మీకు? లైఫ్ అంటే ఇంకే ఎంజాయ్ చేయాలి. చేసి ఒకసారి చేసి చూడు, ఎంజాయ్. ఒకసారి ఎంజాయ్ చేస్తే అర్థమైంది.
పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. ఒకసారి పాటర్ గారు వెనకాల తిరగకుండా ఇంకొక వెనకాల తిరిగితే అర్థమవుతుంది పరిస్థితి ఇంకెంత అందంగా ఉంటుందో. అప్పుడు దాకా భయం ఉన్న నీవే విచ్చలు విడతాను వచ్చేస్తుంది. ఎవరు మాట్లాడుతున్నావురా అంటూ ఈసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రవర్తన బాగోవాలి అంటే నీ వినే మాటలు బాగోవాలి. నీ వినే మాటలు బాగోవాలి. చక్కటి మాటలు చాలా ఉంటాయి సార్. నిన్ను పాడు చేయడానికి, నాశనం చేయడానికి, నీ జీవితాన్ని మంటగలపడానికి, నీకు భవిష్యత్తు లేకుండా చేయడానికి, నీకు ఎందుకు పనికి రాకుండా చేయడానికి 100 మాటలు ఉన్నాయి ఈ రోజు సమాజంలో. బాగు చేయడానికి ఒక్కటే మాట, అది నా యేసయ్య మాట మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీ జీవితాన్ని గడుతుంది, నీ బ్రతుకును గడుతుంది, నీ మనసును మారుస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ రోజున అన్ని ప్రసంగాలు నేస్తానండి నేను. ఎన్ని ప్రసంగాలు? అన్ని ప్రసంగాలు నేస్తాను. అందరు పాటగారులు ఎట్టమే నాకు. నేను ఇష్టం ఉండొద్దు, అన్ని ప్రసంగాలు వినొద్దని చెప్పట్లేదు. కానీ ఏది యోగ్యమైనదో అది మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని ప్రసంగాలు ఉంటాయి, ఇంక నువ్వు ఏ స్థాయికి చేరిపోతుందో తెలుసా? మా గుళ్ళో ఉన్న వాళ్ళందరూ అజ్ఞానులు, నేను ఒక్కడిని జ్ఞానవంతుడిని. కొన్ని ప్రసంగాలు అంటే నీకు అదే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? మా గుళ్ళో ఉన్న వాళ్ళందరూ పాటగారితో సహా అజ్ఞాని, నేనే జ్ఞానవంతుడిని. ఏమవుతుంది అక్కడ? కలహం వస్తుంది. ఏమవుతుంది అక్కడ? గొడవ వస్తుంది. ఏమవుతుంది అక్కడ? హెచ్చు తగ్గులు వస్తాయి. ఇప్పుడు ఇటు జాయిగా ఒక బ్యాచ్ తయారు చేస్తారు. ఏంటే చెవిచ్చేసాను చల్లగా ఉన్నాయి కదా అని నేను జాయిగా పడగొట్టేసాను. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు వినే మాటలు ఎలాంటివో నీ ప్రవర్తన చెప్పాలి, నీ నడవడిక చెప్పాలి, నీ స్వభావం చెప్పాలి, నీ మాట తీరు చెప్పాలి, నీ చూపు చెప్పాలి, నీ వినికిడి చెప్పాలి. వీళ్ళందరిలాగా కాదు, కాలేజీలో నవని, స్కూల్లో నవని, లేదా పని చేసి దిక్కినవని, ఉద్యోగం చేసి దిక్కినవని, వాళ్ళు వెళ్ళే చోటవని, నిలబడే చోటవని అందరిలాగా కాదు. వీళ్ళ ప్రవర్తన వేరే విధంగా ఉంది. చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు, చాలా డిగ్నిఫైడ్ గా డ్రెస్ చేసుకుంటున్నారు, చాలా గౌరవప్రదంగా ఉంటున్నారు, ఎవరిని మాట్లాడుకోవాలనట్లేదు. ఇంత ప్రవర్తన ఎలాగొచ్చిందని అంటే దే ఆర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కుని వింటున్నారు వాళ్ళు. క్రమంగా అది మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రమంగా మారుస్తుంది. అందుకే అంటే నేను ఎందుకంటే పిల్లల్ని అలాగా ఈ కూటమని, ఆ కూటమని, ఈ మీటింగ్, నా మీటింగ్ అని ఎందుకు పెడతామనంటే ఏ విధము చేతనైనా వారు సరైన మార్గంలో నడవాలి. సమాజంలోకి వెళ్ళినప్పుడు గౌరవించబడాలి. లోకంలో బోల్డ్ మాట్లాడిన వాళ్ళ కోసం ఎదురు చూడడానికి, పాడు చేయడానికి. సినిమాకి వెళ్దాం దారా ఏం చెప్పాలి? సినిమాకి వెళ్దాం దారా పెద్ద పెద్ద పని ఏం కదా. రే కాలేజీ బంకొట్టి బీచ్కి పోదాం దారా, రే కాలేజీ బంకొట్టి ఇంకోటి చేద్దాం రారా, లేదంటే పలానా వాళ్ళని ఏడిపిద్దాం రారా. చాలా ఈజీ. ప్రియ సహోదరులారా, మరలా చెప్తున్నా, పడిపోవడం చాలా ఈజీ, నిలబెట్టడం చాలా కష్టం. నిన్ను నిలబెట్టే వాక్యం, మాటలు మాత్రమే విను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున సంఘము ఎవరి మాట వింటుంది? ఈ రోజున సంఘం ఎవరి మాట వింటుంది? యేసయ్య మాట వింటున్నావా? లోకం మాట వింటున్నావా? లోకం మాట నీకు వినసొంపుగా ఉందనుకుని వింటే గనక పాడైపోతావు. జాగ్రత్త. చెదరగొట్టబడతావు, చెదలు పెట్టబడతావు, దూరం అయిపోతావు యేసయ్య ప్రేమకి. మరి ఏం చేయాలండి? యేసయ్య మాట వినడం నేర్చుకో. నీ ప్రవర్తన బాగుంటుంది. ఏం బాగుంటుంది? నీ ప్రవర్తన బాగుంటుంది. గుళ్ళో ఎలా కూర్చోవాలో నీకు తెలుసు, ఎలా ప్రార్థించాలో నీకు తెలుసు, ఏ విధమైన మాటలు మాట్లాడాలో తెలుసు, ఏ విధమైన ఆరాధన చేయాలో తెలుసు. ఆరాధన చేసేటప్పుడు చేతులు పైకి ఎత్తాలని ఒకటి చెప్పక్కర్లేదు, పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి ఒకటి చెప్పక్కర్లేదు, ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూయండి అని ఒకటి చెప్పక్కర్లేదు, ఇక్కడ ఉండి నేను డిక్టేట్ చేయక్కర్లేదు, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని. ఆటోమేటిక్ గా నీ ఆత్మీయతలో నీకు అర్థమవుతుంది, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. ఇది ప్రార్థించే సమయం, వాక్యం వినే సమయం, పాటలు పాడే సమయం, ఆరాధించే సమయం, దేవునికి ఇచ్చే సమయం. నీకు అర్థమవుతుంది, ఒకటి చెప్పక్కర్లేదు. ఎందుకంటే నువ్వు స్పష్టంగా దేవుని స్వరం వింటున్నావు గనుక. హల్లెలూయా. సంఘమా, ఏది యోగ్యమైనదో ఆ యోగ్యమైన మాటలు మాత్రమే విను. ఆ యోగ్యమైన మాట వింటే నిన్ను యోగ్యమైన ప్రవర్తనలోనికి తీసుకుని వస్తాడు. ఆ ప్రవర్తన దేవుడిలో నిరంతరము నిన్ను. చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను ప్రియులారా. చివరి మాట చదవండి, 6-7 వచనాలు. అనుగ్రహించిన విధముగా ఆయన యందు ఏరు పారిన వారే ఏటట
ఇల్లు వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చివరి మాట ముగించబడుతుంది. సరైన సంఘానికి ఉండాల్సిన లక్షణం: ఒకటి, సరైన పోరాటం చేయాలి. రెండు, సరైన సంపద దగ్గరికి వెళ్ళాలి. సరైన సంపద గుప్తము ఎక్కడుందో తెలుసుకోవాలి. మూడు, సరైన మాట లేదా సరైన ప్రవర్తన ఎక్కడుందో అర్థం కావాలి. నాలుగవది, సరైన కట్టడ, సరైన అభివృద్ధి. ఎక్కడట? మీరు క్రీస్తులో. చదవండి మరొకసారి అన్నమాట. అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారి. ఏటేటట? ఆయన యందు వేరుపారి ఇల్లు వలె కట్టబడాలి. వేరు లోపలికి పారాలి. వేరు బలమైనగా ఉండాలి. వేరు దృఢముగా ఉండాలి. సార్, చెట్టు పైకి చాలా అందంగా అంతాయి, చెట్లు చాలా పైకి సుందరంగా అంతాయి. మనం అనుకుంటాం అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయని. కానీ దాని వేరు లోపలికి లేదనుకోండి, దాని వేరు లోపలికి లేదనుకోండి, ఏమవుతుందో తెలుసా? గాలి వానకి పడిపోతుంది, తుఫానికి పడిపోతుంది, నువ్వు నెడితే పడిపోతుంది. ఎందుకో తెలుసా? దాని వేరు బలం లేదు. నువ్వు పడిపోయే సంఘంగా ఉన్నావా? నువ్వు పడిపోయే సంఘంగా ఉన్నావా? ఇగో చిన్న తుఫానికే పడిపోతున్నావు అంటే నువ్వు ఇంకా సరైన వేరు పారలేదు దేవుడిలో. నీ విశ్వాసం ఇంకా బలపడలేదు. నీ కట్టడి ఇంకా తొడపడలేదు. నీవు ఇంకా సమర్థవంతంగా నిర్మించబడలేదు. 40 సంవత్సరాల నుంచి వస్తానండి, ఆ మాత్రం లేదంటావా? అఫ్ కోర్స్, ఒకవేళ నీ విశ్వాసం అంతటి లోతుకి లేకపోతే నువ్వు నిలబడలేదు. ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. అబ్రహాముకి దేవుడు నేను బిడ్డలు ఇస్తాను వచ్చాయి. అబ్రహాం అన్నాడు, తండ్రి ఇంటిని, తల్లి ఇంటిని, బంధువుల ఇంటిని విడిచిపెట్టేశాడు. వచ్చేసిన తర్వాత ఆయన చాలా ఇబ్బందులతో ప్రయాణం కొనసాగించి మనం అనుకుంటాం అబ్రహాంకి ఏముందండి, బోళ్ళంత డబ్బు ఉంది, బోళ్ళంత గాడిదలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, చాలా సంపద ఉంది. ఆయనకి లేని లోటు ఏంటంటే ఒకటి పిల్లలు లేరనే బాధ తప్ప ఆయనకి అన్ని బాగున్నాయి అని మనం అనుకుంటాం. ఆ ఒక్కటి చాలండి ఇన్నున్న బాధనంతటిని కూడా ఇంకెక్కువ చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నున్నా సరే ఆయనలో ఆ బాధ ఉండిపోయింది. సరే వచ్చేసాడు, సంవత్సరం అయింది ఇంకా ఇవ్వలేదు, సంవత్సరం అయింది ఇంకా ఇవ్వలేదు, 2 అబ్బే 3 లేదు, 4 లేదు. మీకు విషయం తెలుసా? ప్రతి సంవత్సరానికి లేదా కాలం పెరిగే కొద్దీ అబ్రహాము విశ్వాసం ఎంత బలమైపోయిందో తెలుసా? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హి వెయిటెడ్ ఇన్ ద 25 ఇయర్స్, 25 సంవత్సరాలు ఆ వేరు మరింత బలోపేతమైంది. ఇప్పుడు ఆ బలం ఎక్కడ తెలిసిందంటారు? ఆ బలం ఎక్కడ అర్థమైందంటారు? అబ్రహాం అంత బలవంతుడయ్యాడని ఎక్కడ అర్థమైందంటారు తెలుసా? ఇదిగో అబ్రహాము చెప్తేవా ఏం లేదు, 25 సంవత్సరాలు ఎదురు చూసావు, 100 సంవత్సరాలు వచ్చేసి నీకు ఒక కొడుకుని ఇచ్చాను కదా, ఇచ్చావు, ఈసారి ఆయన తీసుకొచ్చి నాకు అప్పగించేయాలి, ఈసారి ఆయన తీసుకొచ్చి నాకు అప్పగించాను. ఇది ఇప్పుడు నీ బలం ఎంతో, నీ సత్తు ఎంతో, నువ్వు ఎంత కష్టపడి కట్టుకున్నావో, నువ్వు ఎంత నిర్మించబడ్డావో, నీ ఏరు ఎంత లోపలికి పారిందో, నీవు ఎంత బలమైన దృఢమైన కట్టడి ఉన్నావో ఇప్పుడు తెలుస్తుంది. తీసుకొచ్చి ఇచ్చే అన్నాడు. సార్, ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? మన పిల్లలు చర్చ్ కాడ పని చేయడం ఒప్పుకోం, కానీ మీరు మంచి వాళ్ళు అందరూ ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు దేవుడి పని కోసం వెళ్ళడానికి ఒప్పుకోం. దేవునికి దేవుని సువార్త చేయడానికి నీ పిల్లనిస్తావనంటే, నీ కొడుకునిస్తానంటే, అయ్యగారు ఆ చదువు అయిపోయి చూద్దాంలేండి అంట ముందు మనం. దేవునికి స్తోత్రం. చాలా చక్కగా అన్నాడు, అబ్రాహాము నీ కొడుకుని తీసుకొచ్చాయి అన్నాడు. రెండో మాట తండ్రిగా బాధ ఉంది, బాధ లేదని చెప్పట్లేదు. దుఃఖపడుతున్నాడు, దుఃఖపడట్లేదని చెప్పట్లేదు. వ్యాధి ఉంది, వ్యాధం లేదని చెప్పట్లేదు. తీసుకొచ్చాయి అన్నాడు. తీసుకొచ్చినంత సేపు కూడా లోపల 25 సంవత్సరాలు ఎదురు చూశానే, 25 సంవత్సరాలు బాధపడ్డానే, వృద్ధాప్యంలో ఇచ్చాడే, లేక పుట్టాడే కొడుకు, ఒక్కగానొక్క కొడుకు. హీస్ ద వన్ అండ్ ఓన్లీ సన్, హీస్ అన్ ప్రామిస్డ్ సన్. ఈయన వాగ్దానం చేసిన కొడుకు, వాగ్దాన పుత్రుడు. అయినా సరే ఇచ్చాడు కదా, ఆయనకే ఇచ్చేద్దాం. దుఃఖంతోనే
మొత్తం సిద్ధపరచుకున్నాడు. గాడిద కళ్ళ కంతులు కట్టాడు, కట్టెలు మోపాడు, ఇద్దరు పనులు తీసుకున్నాడు, బయలుదేరాడు. ఈసారి గాడిదల్ని పనులను అక్కడ వదిలేసాడు. ఈసారి కట్టెలు ఎవరి మీద ఎత్తాడు? కొడుకు మీద ఎత్తాడు. నర్రా అన్నాడు. కొడుకు గారం ఏం చేయట్లే. అయ్యి బాబు నా కొడుకు అసలు పని అంటలేదు. ఎత్తుకో పద అన్నాడు. కొండ మీదకి ఎక్కిచ్చేసాడు. ఒక్క కొడుకు కాదని నెత్తి మీద ఎట్టుకోలేదు. ఒక్క కొడుకు కాదని నెత్తి మీద ఎట్టుకోలేదు. మనకు వారసులు అంటే చాలు. ఆడికి ఏం అడిగినా, ఏం చేసినా, ఏం చేయకపోయినా ఆడు ఏదంటే అదే, తాన అంటే తందానని ఎత్తాం మనం. అదే మన తర్వాత తలదించుకునే పరిస్థితి వస్తాయి అన్నమాట. నడ్రా అన్నాడు. తల మీద పెట్టాడు. కట్టెలు తీసుకెళ్తుంటే, నానా మనకి ఇంటికి బలివ్వడానికి వెళ్తున్నాం, ఇదేది గొర్రెపిల్ల ఏది బలివ్వడానికి అర్పించడానికి అంటే దేవుడే శుద్ధపరుస్తున్నాడు అని చెప్పేసి తీసుకెళ్లిపోయాడు. తీసుకెళ్లిన తర్వాత ఒకసారి ఆలోచించండి, కన్న తండ్రి హృదయం ఎంత బలహీనపడి ఉంటుందో, అప్పుడు ఎంత బలహీనపడి ఉంటుందో. చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, పడుకుని పెట్టేశాడు, బలిపీఠం మీద పడుకోబెట్టేశాడు. కత్తి తీసుకున్నాడు, ఎత్తేసాడు పైకి. ఇంకేం లేదు. ఒక్క క్షణం ఆగితే కొడుకు తల 2 ముక్కలు అవుతుంది, కొడుకు శరీరం 2 ముక్కలు అవుతుంది. పైకి ఎత్తాడు, ఏసేపోతుంటే అక్కడ నుంచి అంటాడు, అబ్రామో ఆగు, ఇది నీ బలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నీ దృఢత్వం. 25 సంవత్సరాలు ఎదురు చూసావు కదా, నీ వేరు ఎంత బలమైందో నాకు అర్థమైంది. 25 సంవత్సరాలు ఏడ్చావు కదా, నీ కట్టడి ఎంత బలమైందో నాకు అర్థమైంది. నీ పునాది ఎంత దృఢమైందో అర్థమైంది. ఇలాంటి శోధన వచ్చినప్పుడు నేను ఎవరు బాబాయ్ అని పారిపోతావు అనుకున్నాను. బట్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ దట్. నీవు అందులో అభివృద్ధి చెందావు, అందులో బలపడ్డావు, అందులో స్థిరపడ్డావు. నీ వేరు లోతులకు పారింది గనుక ఇదిగో నీ వాగ్దానమును నేను నెరవేర్చబోతున్నాను. నీ సంతానం ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రాల వలె ఈ భూమి మీద ఇప్పటికీ ఎప్పటికీ అలా నిలిచిపోయే ఉంటది. ఇప్పటికీ ఆశీర్వదించబడిన కుటుంబమే అబ్రహాము కుటుంబం. ఎక్కడి నుంచి వచ్చిందండి అది? ఆ అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈనాటికి ఇజ్రాయేల్ రాజ్యాన్ని, ఆ యొక్క సామ్రాజ్యాన్ని, ఆ దేశాన్ని నాశనం చేద్దామని కొన్ని వందల మంది, కొన్ని వందల దేశాలు, కొన్ని వందల సార్లు ప్రయత్నించారు. స్టిల్ దెన్ ఇట్స్ అలైవ్. ఇప్పటికీ కూడా అది అలా నిర్మించబడే ఉన్నది, ఇప్పటికీ దృఢముగానే ఉన్నది, ఇప్పటికీ పటిష్టంగానే ఉన్నది. నువ్వు అనుకుంటావు ఏదో అమెరికా గొప్పదనం, ఇంకో గొప్పదనం, ఇంకో గొప్పదనం. ఇజ్రాయేలుకు మించిన బలమైన రాజ్యం ఇప్పటికీ దేశంలో ఎక్కడా లేదు. ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే అంత బలమైన విశ్వాసం చూపించాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత బలమైన విశ్వాసం చూపించాడు కనుక ఈ రోజున ఎంత బలంగా నిలబడింది. సంఘమా, ఇప్పుడు నీ విశ్వాసం ఎంత బలంగా ఉంది? ఎవరో చెప్పిన అమ్మలక్కల మాటకు పడిపోతున్నావేమో, ఎవరో చెప్పిన దారింటి పోయే సోదరుడు చెప్పిన మాటలు పడిపోతున్నావేమో, ఎవరో చెప్పిన పని పాట లేనోడు చెప్పిన మాటలు పడిపోయి నీ విశ్వాసాన్ని తొంగెత్తుతున్నావేమో. పడిపోయి నీకు వచ్చే బహుమానాలు, నీకు వచ్చే ఆశీర్వాదం, నీకు వచ్చే మేలు, నీకు ఇచ్చే వాగ్దానం కోల్పోతున్నావేమో. నీ అభివృద్ధిని పోగొట్టుకుంటున్నావేమో, నీ కట్టడిని బలహీనపరుచుకుంటున్నావేమో, నీ ఆత్మీయ చెట్టుని అభివృద్ధిలోకి రానివ్వకుండా, ఫలాలు లేకుండా అలాగే మొండి చెట్టుగా మిగిలిపోతుందేమో. ఈ రోజు మరొక మాట నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీ వేరును లోతులకు పారనివ్వు, తన్ననివ్వు. ఇదిగో ఒకానొక రోజున నీ ఫలాలు అనేకులకు ఉపయోగపడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకానొక రోజున నీ నీడకు అనేకులు రాబోతున్నారు. ఒకానొక రోజున నీ కట్టడలోనే, నీ పునాది మీదే అనేకులు నివాసం చేయబోతున్నారు. ఇదిగో ఆ రోజు నీ వేస్తే బలంగా, ఆ రోజు నువ్వు దృఢంగా వేస్తే సరిపోతుందని బాధొద్దు. ఇదిగో సమయం. ఏం చేయాలండి? నేను బలమైన పునాదిగా నిలబడాలి. హల్లెలూయా. నేను బలమైన వేరుగా పారాలి. నేను వాక్యములో ఎదగాలి, సరైన పోరాటం చేయాలి, ఆయన ప్రేమలో హత్తుకబడాలి, సరైన మాట కొరకు సరైన నేను వెతకాల, సరైన సంపద కొరకు నేను వెతకాల. ఆ సంపద ఆయన దగ్గర ఉందని నేను తెలుసుకోవాలి. ఇది సరైన సంఘానికి ఉండాల్సిన లక్షణం, సరైన విశ్వాసకు ఉండాల్సిన లక్షణం, సరైన నమ్మకమును ఉన్న వారికి ఉండాల్సిన లక్షణం. మోకరించి ప్రార్థన చేద్దామా? నీవు సరైన విశ్వాసిగా, సరైన సంఘముగా ఉంటే నువ్వేం చేయాలి? తన్ను లోపలికి, ఇంకా వేరు తన్ను, లోపలికి వేరు తన్ను.